ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్ యూ మిస్టర్ రిషి. మీకు తెలియందే ఉంది, మీరు వచ్చిందే యుఎస్ నుంచి. డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఇలాంటి ల్యాండ్ ఎక్విజిషన్స్ అనేవి కామన్. కానీ అవన్నీ అగ్రికల్చరల్ ల్యాండ్స్ కదా సార్. అదొకప్పుడు. ఇప్పుడు అక్కడ ఎవరు వ్యవసాయం చేయట్లేదు. అవన్నీ బీడు భూములు, ఎందుకు పనికిరావు. అండ్ దిస్ ఈజ్ జస్ట్ బియాండ్ మై మిస్టర్ రిషి. ఐ హోప్ యూ కెన్ అండర్స్టాండ్. మారరా, మీరు మారరా. మీకోసం ఎంపీ అయిన పాపానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసా? ఆ కంపెనీ వాళ్ళు ₹1,00,000 ఇస్తారంటే ఎలాగైనా కనీసం 1,25,000 ఇమ్మని పోట్లాడుతున్నాను. అదైనా తెలుసా మీకు? సార్ ఆ, మరీ 1,25,000 సార్. పక్క ఊళ్ళో ఎకరానికి 6 లక్షలు నువ్వు పలుకుతుంది. ఆగవయ్యా. ఇదిగో, నేను ఇప్పుడే మీకు చెప్తున్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ కంపెనీ వాళ్ళు ఊరంతా దున్నేసుకుని వెళ్ళిపోతారు. అయినా ఏంటయ్యా, ఊళ్ళోకి ఎవరో పెద్ద మనిషి రాగానే ఓ జరిగిందంతా చెరువు చెప్పేస్తారా? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మీ అల్లుడి దగ్గరికి ఎవరో పెద్ద మనిషి వచ్చాడు కదా, నా అల్లుడా? ఆ టైట్లో వాడు మీ అల్లుడు కదా. అది ఒకప్పుడు సార్. మరి ఇప్పుడేంటి? ఎప్పుడైతే వాడు చేసిన వెధవ పనికి వాళ్ళ నాన్న చనిపోయాడో అప్పుడే ఈ ఊరు నేను వాడిని వెలేసాం. ఇప్పుడు మళ్ళీ మా అందరికీ దగ్గర అవ్వాలని ఈ ఎదవ నాటకాలు. సార్, మీ గురించే మాట్లాడుకుంటున్నాం సార్. మీరేంటి ఈ ఊరు రావటం ఏంటి? అందుకే మిమ్మల్ని కలవడానికి వచ్చారు సార్. రే ముసలోడా, ఇట్రా ఇట్రా, ఇక్కడ నుంచో. సార్ని గుర్తుపడతావా? ఎవరు సరేనా? గుర్తుపట్టవలే పో. అది సార్, సిటీలో మీకు పిచ్చ ఫాలోయింగ్ ఉంటుంది సార్, కానీ ఈ ఊళ్ళో కనీసం మీరంటే ఎవరో కూడా తెలియదు సార్. మీరు అనుకుంటున్న దానికన్నా ఇది చాలా లోతు సార్. వస్తాను సార్. సార్, మీరు తెల్లగా ఇంగ్లీష్ దొరలాగుంటారు. పల్లెటూరులో ఎండలు ఎక్కువ సార్, జాగ్రత్త సార్. ఏ సాయిబాబు, 1,25,000 ఫిక్స్. సీఎం ని కలవబోతున్న రిషి కుమార్. ఇది పర్సనల్ ట్రిప్ అని చెప్పిన రిషి కుమార్ సీఎం ని ఎందుకు కలవబోతున్నారు? ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు? మీరు చెప్పింది అర్థమవుతోంది మిస్టర్ రిషి. బట్ ఈ ప్రాజెక్ట్కి క్లియరెన్స్ ఇచ్చింది ఇక్కడి గవర్నమెంట్ కాదు. ఇండియాలో అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉంది, ఈ పవర్ అంతా పొలిటీషియన్స్ చేతుల్లో ఉంటుందని. బట్ దట్స్ నాట్ ద రియాలిటీ. పొలిటీషియన్స్ డోంట్ రూల్ ఇండియా, కార్పొరేట్స్ రూల్ ఇండియా. లేకపోతే ఆలోచించండి, ఈ స్టేట్లో దొరికిన న్యాచురల్ రిసోర్సెస్ ఇంకో స్టేట్కి వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చోవడం తప్ప మేమేం చేయలేకపోతున్నాం. వీఆర్ హెల్ప్లెస్. బట్ ఈ విషయంలో మీకు హెల్ప్ చేయగలిగేది ఒకడే, ఎవరు సార్? వివేక్ మిట్టల్. వివేక్ మిట్టల్ అంటే ట్రైడెంట్ గ్రూప్ చైర్మన్. ముంబైలో కూర్చుని ఇండియాలో ఎక్కడైనా చక్రం తిప్పగలడు. సార్, మిస్టర్ రిషి కుమార్ ఇస్ హియర్. Mr. Rishi Kumar, హలో సార్. please come. What an inspiration. From nowhere to somewhere. థ్యాంక్ యూ సార్. మీ గురించి కూడా ఎవరికి తెలియదు. మిస్టర్ వివేక్ మిట్టల్, వన్ ఆఫ్ ద లీడింగ్ కార్పొరేట్ కింగ్స్ ఇన్ ఇండియా. Thank you. What can I do for you, Mr. Rishi? చిన్న ఆబ్లిగేషన్. చెప్పండి, Mr. Rishi. But అది రామవరం అనే ఒక ఊరు. అక్కడ ఒక ఫ్రెండ్. అతని కోసం ఆ ఒక్క ఊరు వదిలేయాలి. అదొక్కటి తప్ప. మిస్టర్ రిషి, దిస్ ఇస్ మై డెసిషన్ బోర్డ్. నా డ్రీమ్ ఏదైనా ఈ బోర్డు మీద రాకముందే, ఒక్కసారి బోర్డు మీదకి వచ్చాక దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఈ ఒక్క ఊరని వదిలేస్తే దారిలో 83 ఊళ్ళున్నాయి. ఇట్స్ $10 బిలియన్ ప్రాజెక్ట్. అంటే 75,000 కోట్లు. అయినా మిస్టర్ రిషి, you're such a big man. నీ ఫ్రెండ్ని తీసుకెళ్ళిపో. గివ్ మై గుడ్ లైఫ్. చెప్పాను సార్ అడిగి వెంటలా. మీరు ఎన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారో, ఎన్ని ఊళ్ళు పోతున్నాయో నాకు అనవసరం. వాడికి చెప్పాను, ఇదొక్కటి వాడికి ఇస్తానని.
ఈ ఒక్క ఊరు వదిలేండి. కుదరదు మిస్టర్ రిషి. కుదరాలి మిస్టర్ వివేక్. కుదరకపోతే మీ కళ కలగానే మిగిలిపోద్ది. మిస్టర్ రిషి, దిస్ ఇస్ అ నేషనల్ ప్రాజెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లీగల్. No, Mr. Vivek. This is your personal project and there's nothing legal about it. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 70,000 కోట్లు కాదు, 50,000 కోట్లు మాత్రమే. అందులో మీరు తక్కువ ఇన్వెస్ట్ చేసి గవర్నమెంట్తో ఎక్కువ ఇన్వెస్ట్ చేయించడానికి ప్రాజెక్ట్ని 50% ఓవర్ ఎస్టిమేషన్ వేశారు. అండ్ ఈ 83 ఊళ్ళల్లో 33 ఊళ్ళు మాత్రమే వాలంటరీగా ఒప్పుకున్నాయి. మిగతా 50 ఊళ్ళు మీరు బలవంతంగా లాక్కుని. దిస్ ఇస్ నాట్ అ నేషనల్ ప్రాజెక్ట్. This is your personal project and everything is illegal about it, Mr. Vivek. వావ్, ఇదంతా గవర్నమెంట్కి తెలియదు అనుకుంటున్నావా? పోనీ గవర్నమెంట్ తప్పు చేస్తే దూకటానికి రెడీగా ఉన్న ఆపోజిషన్ తెలియదు అనుకుంటున్నావా? అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ మాట్లాడరు. మేము ఒక చోట అడుగు పెడితే ప్రపంచాన్ని అక్కడి నుంచి దూరం చేస్తాం. అంతెందుకు, నీ ఫ్రెండ్ ఉన్నాడు కదా, టెంట్లో ఒక్కడే కూర్చున్నాడు. వెనకాల ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయింది. కాదు 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 కాదు, అలవాటు చేశాం. అలవాటు హ. అలవాట్లు మారుతాయి మిస్టర్ వివేక్. మారుస్తాను. వాళ్ళ అలవాట్లు మారుస్తాను, మీ అలవాట్లు మారుస్తాను. జాగ్రత్త రిషి, ఇప్పటి వరకు నీకు గెలవటం అలవాటు అనుకుంటా. ఇప్పటి నుంచి ఓడిపోవడం కూడా అలవాటు చేసుకో. చిన్నప్పుడెప్పుడో మా అమ్మకి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు నీకే చెప్పడం. ఓడిపోవడం అంటే నాకు భయం. ఆ భయంతోనే ఇక్కడి దాకా వచ్చాను. మళ్ళీ ఆ భయాన్ని నాకు పరిచయం చేశావు. గెట్ రెడీ మిస్టర్ వివేక్. ఆ బోర్డు తిప్పేసుకోవటానికి. రిషి, ప్లీజ్ టెల్ మీ యూ కమింగ్ బ్యాక్. నాకు రావడానికి ఇంకా టైం పట్టుద్ది. బట్ రిషి, నీ అపాయింట్మెంట్స్, మీటింగ్స్. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాను. ఆల్ మై ఆపరేషన్స్ విల్ బీ ఫ్రమ్ హియర్. నన్ను ఎవరు కలవాలనుకున్నా, ఏ అపాయింట్మెంట్ ఉన్నా ఇక్కడికే డైవర్ట్ చేయి. ఇండియాలో ఎక్కడ? రామవరం. సార్, రిషి కుమార్ రామవరంలో ఆఫీస్ ఓపెన్ చేశాడంట. వాళ్ళల్లో సర్కస్ కంపెనీలు వచ్చి టెంట్లు వేస్తుంటాయి. 10 రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఎత్తేస్తారు. ఇది అంతే. జస్ట్ లీవ్ ఇట్. హైదరాబాద్లో చిన్న సాఫ్ట్వేర్ కంపెనీగా మొదలై ఏషియాలోనే లీడింగ్ గేమింగ్ కంపెనీగా ఎదిగాం. బట్ అది సరిపోదు. వి నీడ్ టు స్ప్రెడ్ అవర్ వింగ్స్. వీడు మళ్ళీ మొదలెట్టాడే. అందుకు మనందరికీ మంచి అవకాశం దొరికింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మిస్టర్ రిషి కుమార్ ఇండియాలో ఆఫీస్ ఓపెన్ చేశారు. పూజ, నేను ఆల్రెడీ ఆయన అపాయింట్మెంట్ కోసం ట్రై చేస్తున్నాను. అపాయింట్మెంట్ దొరకగానే యాజ్ ఏ టీమ్ లీడర్ నువ్వు వెళ్ళి ఆయన కలవాలి. నో సార్, నేను వెళ్ళను. ఐమ్ సారీ. పూజ, పూజ. అంటే మీకు తెలియదేమో సార్, బట్ రిషి కుమార్ అండ్ పూజ హ్యాడ్ అ బ్యాడ్ పాస్ట్. వాళ్ళిద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ ఉండేది. ఆ తర్వాత విడిపోయారు సార్. పిచ్చిదానా, నాకు తెలియదు అనుకుంటున్నావా? రిషి కుమార్ రీచ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఆయన రీచ్ అవ్వడానికి నాకున్న ఓన్లీ ప్రొఫైల్ పూజే. మీరు అలా అంటే తను రిజైన్ చేసి వెళ్ళిపోద్ది సార్. తను రిజైన్ చేస్తే మీ పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటి సార్? మీ టీంలో ఎంతమంది ఉన్నారు? 600 పీపుల్ ఉన్నారు. పూజ గనక రిజైన్ చేస్తే మీ టీం అందరికి పింక్ స్లిప్స్. అంటే మీరందరూ రిజైన్ చేయాల్సిందే. ప్లీజ్ ఒప్పుకోవే. ఇప్పుడు నువ్వు కాదంటే 6,000 మంది జీవితాలు రోడ్డున పడిపోతాయి. 6,000 మంది ఏంటి? ఉన్నది 600 మందేగా. ఒక్క సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జీతం మీద ఎంత మంది బతుకుతున్నారో తెలుసా నీకు? నేనా, మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడా, మా పని మనిషా, దాన్ని ఫ్యామిలీయా? పేపర్ వేసేవాడా, వాడి ఫ్యామిలీయా? పాలు పోసేవాడా, వాడి ఫ్యామిలీయా? ఆపుతావా? ప్లీజే ఒప్పుకో. ఐ బెగ్ యూ. సార్, వర్కౌట్ అయిందా సార్?
మీరు చెప్పినట్టుగానే పూజ అక్కడికి వచ్చేస్తుంది. రేపు పొద్దునకల్లా అక్కడ ఉంటది. సార్ పూజ వచ్చింది. నన్ను ఏమని పిలుస్తావు? సార్ మరి పూజని ఏమని పిలవాలి? మేడం, పూజ మేడం వచ్చారు సార్. హాయ్ సార్. ఎలా హాయ్ ఉన్నావు? సార్, ఐమ్ పూజ. సార్ అంటే రిషి. రామకృష్ణ, సార్. 2 కాఫీ చెప్పు. నేను కాఫీ మానేశాను. రోజు కప్పులు తాగుతావు కదే. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి పూజ. యా ప్లీజ్ మాట్లాడుకోండి. ఏయ్, ఎక్కడికి వెళ్తావు? కూర్చో. పర్సనల్ ఏంటి సార్? ఐఎమ్ సారీ పూజ. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు సార్? నాకేం గుర్తులేదు. నేను ఇక్కడికి వచ్చింది ప్రొఫెషనల్ మీటింగ్ కోసం, అంతే. ప్రొఫెషనల్. యా. చెప్పండి పూజ గారు. Sir, actually, we are from a video gaming company. We want to spread our wings. So, మీతో collaborate అవుదామని కాన్సెప్ట్ చెప్పండి చూద్దాం. నిలబడి చెప్తాను సార్. వీడియో గేమ్ టైటిల్ బ్లడ్ పూల్. ఏంటి? బ్లడ్ పూల్ సార్. హీరో పేరు హకునా మటాటా. ఒక పాడుబడ్డ సిటీలో హీరో మీద అటాక్ చేస్తే Stealth mode. దాని తర్వాత హెలికాప్టర్ హీరో మీద అటాక్ సార్. హీరో నింజా ప్లేట్ బజూకా బాంబ్ బ్లాస్ట్ 3 బ్లాస్ట్ ఫైనల్ గా సార్ హీరో ఎంత మందిని చంపితే అన్ని పాయింట్లు. ఇది కాన్సెప్ట్. ఎలా ఉంది రామకృష్ణ? ఏబ్బే, కథలో నేటివిటీ లేదు, కాన్సెప్ట్ లో క్రియేటివిటీ లేదు. అసలు ఈ మధ్య వీడియో గేమ్స్ లో వైలెన్స్ ఎక్కువైపోతుంది సార్. హ్యూమానిటీ అనేది ఎక్కడుంది సార్? కరెక్ట్ గా చెప్పావా? ఆ, పిల్లలేమైపోతారా? పాడైపోతారు సార్. విన్నారుగా, వీడియో గేమ్స్ లో హ్యూమానిటీ ఎంకరేజ్ చేయండి. వీడియో గేమ్ లో హ్యుమానిటీ ఏంటి సార్? ఎలా సార్? ఒక లవ్ స్టోరీ మీద గేమ్ డెవలప్ చేయండి. లవ్ స్టోరీ మీద వీడియో గేమా సార్? అది ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఇప్పుడు చేయండి. ట్రై సంథింగ్ న్యూ. దర్స్ వన్ మోర్ థింగ్. నాకు లవ్ స్టోరీస్ లో సాడ్ ఎండింగ్స్ ఇష్టం ఉండదు. ఎండింగ్స్ అన్ని హ్యాపీగా ఉండాలి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. డెవలప్ చేసి చెప్పండి. రామకృష్ణ, సార్. వీళ్ళు ఇక్కడే ఉండడానికి ఏర్పాట్లు చూడు. అలాగే సార్. మనం ఇక్కడ ఉండడం ఏంటి? నో వే, ఐమ్ స్టేయింగ్ హియర్. ఏ పూజ 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 పూజ, నువ్వు ఇలా చేస్తే మా జీవితాలు ఏమైపోతాయే? మా అమ్మ, మా నాన్న, మా పనోడు. ఆపుతావా? ఎక్కడ ఉండాలో కనుక్కో. మా ఇంట్లో. రవి, ఎలా ఉన్నావు రవి? నాకే బానే ఉన్నా. ఏంటి రవి ఇదంతా? తన స్వార్థం ఏదో ఉంటే తప్ప ఇక్కడి దాకా రాడు. ఈ ఆఫీస్ ఏంటి, ఈ నాటకం ఏంటి? ఏం జరుగుతోంది ఇక్కడ? నీకు సీక్రెట్ చెప్పనా? ఏంటది? నాకు కూడా తెలియదు, కానీ వాడు వచ్చాడంటే ఏదో చేస్తాడు పూజ. అదే, ఏం చేస్తాడు?